హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడో చెన్నైలోని ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి దక్షిణాది సినీ సామ్రాజ్యాన్ని ఏలిన మహారాణి ఆమె. అద్భుతమైన నటనతో అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన, వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలను, అనారోగ్య సమస్యలను ఎదుర్కొని ఫీనిక్స్ పక్షిలా మళ్లీ పైకి లేచిన ధీరవనిత. ఆమె ఎవరో కాదు, మన ప్రియతమ కథానాయిక సమంత రూత్ ప్రభు. ఒక నటిగా దాతృత్వంలో, ధైర్యంలో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన సమంత జీవిత ప్రయాణం, విజయాలు, ప్రేమ కథలు, సవాళ్ల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సమంత రూత్ ప్రభు 1987 ఏప్రిల్ 28న తమిళనాడులోని చెన్నై నగరంలో జన్మించారు. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు, తల్లి నీనెట్టి. ఆమెకు జోనాథన్, డేవిడ్ అనే ఇద్దరు అన్నలు ఉన్నారు. ఆమె చిన్ననాటి జీవితం చెన్నైలోని పల్లవరం ప్రాంతంలో మధ్యతరగతి వాతావరణంలో సాగింది. సమంత తన పాఠశాల విద్యను చెన్నైలోని హోలీ ఏంజెల్స్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో పూర్తి చేశారు. ఆ తర్వాత స్టెల్లా మ్యారిస్ కాలేజ్, చెన్నైలో కామర్స్లో డిగ్రీ పూర్తి చేశారు. ఆర్థిక సమస్యల కారణంగా తన డిగ్రీ చివరి దశలో సమంత పార్ట్ టైమ్గా మోడలింగ్ చేయడం ప్రారంభించారు. ఆ సమయంలోనే సినిమాటోగ్రాఫర్ రవివర్మన్ ఆమెలోని నటిని గుర్తించారు. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏమాయ చేసావే చిత్రంతో సమంత కథానాయికగా పరిచయమైంది. ఈ చిత్రంలో జెస్సీ పాత్రలో ఆమె చూపించిన సహజ నటన యువతను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమా విజయం ఆమెకు బెస్ట్ ఫీమేల్ డెబ్యూ సౌత్ ఫిల్మ్ఫేర్ అవార్డును తెచ్చిపెట్టింది. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన అద్భుతమైన విజువల్స్ ఉన్న చిత్రం ఈగాతో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఆమె దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకునే నటిగా, అత్యంత ప్రజాదరణ పొందిన నటిగా గుర్తింపు పొందారు. హిందీ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ 2లో రాజీ అనే తీవ్రవాది పాత్రలో ఆమె చూపించిన నటన దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. దీనికి గాను ఆమెకు ఫిలింఫేర్ ఓటీటీ అవార్డును కూడా గెలుచుకున్నారు. తొలుత నటుడు సిద్ధార్థ్తో సమంత ప్రేమాయణం నడిపించింది అనే వార్తలు ప్రముఖంగా ప్రచురితమయ్యాయి. వీరిద్దరూ కలిసి నటించిన జబర్దస్త్ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారని టాక్. వీరిద్దరూ కలిసి శ్రీకాళహస్తి దేవాలయాన్ని సందర్శించి రాహుకేతు పూజలు చేయించడం అప్పట్లో వీరి పెళ్లి వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది. సుమారు 2013 నుంచి 2015 వరకు వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారని తెలిసింది. అయితే సిద్ధార్థ్ పెళ్లికి ఆసక్తి చూపకపోవడం లేదా ఇతర అభిప్రాయ భేదాల కారణంగా వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్ళలేకపోయిందని వార్తలు వచ్చాయి. హీరో సిద్ధార్థ్తో విడిపోయిన తర్వాత సమంత జీవితంలోకి నాగచైతన్య ప్రవేశించాడు. వీరి ప్రేమ కథ టాలీవుడ్లో ఒక ఆదర్శంగా నిలిచింది. 2010లో వచ్చిన ఏం మాయ చేసావే సినిమా సెట్స్లో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత 7 ఏళ్ల పాటు వీరి ప్రేమ ప్రయాణం రహస్యంగా కొనసాగింది. పెద్దలను ఒప్పించి 2017లో హిందూ మరియు క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం గోవాలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అభిమానులు వీరిని ముద్దుగా చైశామ్ అని పిలిచేవారు. అయితే పట్టుమని 4 ఏళ్లు కూడా గడవక ముందే 2021 అక్టోబర్ 2న వీరిద్దరూ తమ విడాకుల గురించి ప్రకటించి అందరినీ షాక్కు గురిచేశారు. వీరి విడాకుల వెనుక అసలు కారణాలు మాత్రం ఇప్పటికీ స్పష్టంగా వెల్లడి కాలేదు. విడాకుల సమయంలో సమంత రూ. 200 కోట్లు భరణంగా తీసుకున్నారని పుకార్లు వచ్చాయి. దీనిపై సమంత స్పందిస్తూ ఆ వార్తలను వ్యంగ్యంగా తోసిపుచ్చింది. అయితే ఆమె భరణం తీసుకోలేదని కూడా వార్తలు వచ్చాయి. వీరి విడాకుల తర్వాత సమంతపై సోషల్ మీడియాలో విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా విడాకులకు ఆమెనే కారణమని ప్రచారం జరిగింది. విడాకులు తీసుకున్న మహిళలను సమాజం సెకండ్ హ్యాండ్గా చూస్తుందని సమంత ఒక ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. వైవాహిక బంధం తెగిపోవడానికి ఇద్దరూ కారణమైనా సమాజం మాత్రం అమ్మాయిలదే నిందిస్తుందని అసహనం వ్యక్తం చేశారు. సమంత జీవితంలో ప్రేమ కథలు ప్రారంభమైన తీరు ఎంత ఆనందంగా, అందంగా ఉందో, ముగిసిన తీరు అంతే భారీ విషాదాన్ని మిగిల్చింది. తన వ్యక్తిగత కష్టాలను, విమర్శలను ఎదుర్కొంటూనే ఆమె తన వృత్తి జీవితంలో ముందుకు సాగుతోంది. నటిగా తెరపై నవ్వుతూ కనిపించిన నిజ జీవితంలో కన్నీటిని దాచుకొని అనారోగ్యం, విడాకులు వంటి పెద్ద సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్న సమంత జీవితం ఒక తెరిచిన పుస్తకం. అసలు సమంత విడాకులకు కారణమేంటో మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.